ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. సత్యనిష్ట గురువు సమావేశమై చర్చకు సిద్ధమైనప్పుడు గుణనిధి పైకి లేచి, గురువుగారు, మాకు యమనియమాల గురించి తెలియజేస్తామన్నారు. అష్టాంగ యోగంలో ప్రథమ పాదమైనటువంటి యమ, దాని గురించి నిన్న వివరించారు. ఇప్పుడు పూర్తిగా మాకు ఆ జ్ఞానాన్ని అందించండి అని ప్రార్థించాడు. అందుకు సత్యనిష్ట గురువు, అలాగేనైనా మనం చర్చించుకుందాం అని, అహింస అనేది భారతీయ సనాతన ధర్మం యొక్క వేదజ్ఞానం. భారత జాతి హైందవ సనాతన సంస్కృతి, సాంప్రదాయం, ఆచార వ్యవహారాలు అన్నీ కూడా, పూజలు పునస్కారాలు అన్నీ కూడా ఈ యొక్క అహింసో పరమధర్మ అనే సూత్రాన్ని ఆధారం చేసుకొని ఆచరించబడుతూ ఉన్నాయి. హింస అనేది అతి దారుణమైనటువంటి ధర్మ విరుద్ధమైనటువంటి చర్య. అయితే మన సనాతన ధర్మంలో భారతీయులందరూ ఆ మొదటి వాక్యాన్నే గమనించారు, అహింసో పరమధర్మ. అయితే దానికి రెండో కోణం వైపు ఇంకొకటి ఉంది, అహింస ధర్మహింస తదైవచ. అహింస ధర్మహింస తదైవచ. ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా, త్రికరణ శుద్ధి అంటే మీరు ఇదివరకే గమనించారు, తెలుసుకున్నారు, మనస వాచ కర్మణ అనుసరించాలి. అంటే హింసాయుత భావాలు మనసులో, ఆలోచనలో కూడా రాకూడదు, అది మాటల ద్వారా కూడా రాకూడదు, అది చేతల ద్వారా జరగకూడదు. ఆలోచనలో రాకపోతే మాటలు రావు, మాటలలో రాకపోతే చేతలు అనేవి జరగవు. ప్రపంచ నాగరికత వెలసిన పురాతన సంస్కృతి గల దేశాలన్నింటిలోనూ భారతీయ సనాతన హైందవ జ్ఞానం మహోన్నత శిఖరాలను అధిరోహించిందని మీరందరూ బాగా గ్రహించాలి. ప్రపంచంలోకెల్లా ఎత్తైన శిఖరం హిమాలయం, అది మన దేశంలోనే ఉంది. మన జ్ఞానం కూడా అంతటి మహోన్నతమైనదే. వేదభూమిగా వెలిసిన మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం ప్రపంచ జ్ఞానానికి మూలమైంది. కలియుగం చివరి పాదంలో ప్రపంచమంతా భారతీయ సనాతన ధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తారని అనుకుందాం. ఈశ్వర తత్వాన్ని, ఈశ్వర జ్ఞానాన్ని మొట్టమొదట మన భారతీయులు ఆచరించారు, అనుసరించారు. భారతీయ జ్ఞానంలో భగవంతుడిని గ్రహించడానికి, భగవంతుని సాక్షాత్కారం పొందడానికి, జీవన్ముక్తికి, ముక్తికి ఆచారాలు చాలా అద్భుతమైనవిగా ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది. మన భారతీయులందరూ అనేక భాషలు అనుసరిస్తున్న సంస్కృతి సాంప్రదాయం ఒకటే. ఆధ్యాత్మిక జ్ఞానం అందరికీ అనేక విధాలుగా అంటే భక్తి, కర్మ, జ్ఞానం, రాజయోగం, మంత్రయోగం ఇలాంటివి. ఇవన్నీ కూడా వేరువేరుగా ఎందుకున్నాయంటే మన మానవుల మనోభావాలు ఒక్కొక్కరిలో ఒక్కొక్క తేడా కనబడుతూ ఉంటుంది. అందరూ ఒకేలా ఆలోచించరు. ఆలోచనలో తేడాల వలన, జ్ఞానంలో తేడాల వలన వారు కొంతమంది భక్తి యోగాన్ని, కొంతమంది జ్ఞానయోగాన్ని, కొంతమంది కర్మయోగాన్ని, కొంతమంది రాజయోగాన్ని ఇలా ఆచరించడం మన సాంప్రదాయం. సామాన్యులకు, పామరులకు జ్ఞానం, రాజయోగం అంత ఆచరించడం సులభమైంది కాదు. అందుకని భక్తే ప్రధానమైంది. భగవంతునితో సాన్నిధ్యం పొందడానికి భక్తి యోగం మొదట అందరికీ అనువుగా ఉండేటటువంటి ఒక జ్ఞానం. అందుకే మన భారతదేశంలో అనేక దేవతల దేవాలయాలు, దేశమంతటా చక్రవర్తులు, రాజులు అందరూ కూడా నిర్మాణంలో పాల్గొన్నారు. ఎందుకంటే మానవులలో భక్తి ప్రబలితేనే ధర్మాన్ని ఆచరించగలరు. ఆచారాలు అంటే ఆచరించదగినవని, ఆచరించబడినవని. అహింస పరమధర్మ అనేది ఆచరించినప్పుడు మాత్రమే భక్తి లోపల చైతన్యమై భగవంతుడి సాన్నిధ్యాన్ని
చేరడానికి చాలా సులభ మార్గంగా ఉంటుంది. మనం త్రిగుణాలను గ్రహించాం. అయితే అన్నిటికన్నా ఉత్తమమైనది సత్వగుణం, సాత్విక లక్షణం. సాత్విక గుణం రావాలి అంటే మన ఆచారాల్లో కొన్ని ఉన్నాయి, మీరు గ్రహించాలి. కొన్ని పర్వదినాలలో హిందువులు హింసను మానేస్తారు, జంతు హింసను ఆచరించరు. అంటే శూద్రులు, ఉదాహరణకు మాలలు ధరించేవాళ్ళు, భక్తి మాలలు, అయ్యప్ప స్వామి మాల, వెంకటేశ్వర స్వామి మాల, శివమాల, ఆ మాలలు ధరించడం ఆ కొన్ని రోజుల వరకు, మండల కాలం వరకు ఈ యొక్క హింసాయుత కార్యక్రమాలను మానేసి ఆచరించడం వల్ల వారిలో సత్వగుణం అద్భుతంగా వికసిస్తుంది. రజో తమో గుణాలు నశిస్తాయి. మాంసాహారం తినేవాళ్ళు ఇలా మాంసాహార భక్షణ మానివేయడం వల్ల సత్వగుణం వారిలో అభివృద్ధి చెందుతూ ఉంటుంది. నియమ నిష్టలు, భజనలు, కీర్తనలు ఇలాంటివి సాధించడం వలన వారిలో రజోగుణం, తమో గుణం అంతమై భక్తి ప్రేరణ కలిగి సాత్విక లక్షణాలను సాధిస్తూ ఉంటారు. అంటే జీవహింస మానేస్తారు. ఇక సమాజంలోకి వస్తే ఇలాంటి ఆచరించడం వలన మనసు ప్రశాంతత చెంది దైవం యొక్క దర్శనానికి అనువుగా మారుతుంది. మనసు ఎప్పుడు ప్రశాంతత చెందుతుందో శరీరంలో ఉండే అవయవాలన్నీ క్రమరీతిలో పనిచేస్తాయి. అంటే మానసికంగాను శారీరకంగాను ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఒక నాయనలారా, అహింసో పరమధర్మ అనేది గ్రహించారా అని అడిగాడు సత్యనిష్ఠుడు. అప్పుడు మందాకిని అనే ఒక యోగిని పైకి లేచి, గురువుగారు, ఆ తర్వాత మీరు రెండో పాదం చెప్పారు, దాని భావం కూడా చెప్పండి అని అడిగింది. హింస ధర్మహింస తదైవచ. హింస ధర్మహింస తదైవచ. మనం గమనించవచ్చు, కృతయుగంలోను త్రేతాయుగంలోను రాక్షసులు విజృంభించేవారు, సాత్వికులను హింసించేవారు. అందుకై పరమాత్మ అయిన శ్రీ మహావిష్ణువు గారు అవతారాలు ధరించి వారిని సంహరించడం జరిగింది. అంటే ధర్మాన్ని కాపాడడానికి చేసేటటువంటి హింస అది అహింసే అవుతుంది. ఎందుకంటే సాత్వికులను రక్షించడానికి అధర్మపరులను, దుర్మార్గులను, దుష్టులను సంహరించడంలో తప్పు లేదు అని దీని యొక్క భావం. అంటే అప్పుడు రాక్షసులు. తర్వాత ద్వాపర యుగంలోకి వచ్చేసరికి మానవులు కూడా స్వార్థపరులై, దుర్మార్గులై ప్రవర్తిస్తూ ఉంటారు. ఉదాహరణకు మహాభారతంలో దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు వీళ్ళందరూ కూడా అధర్మానికి నిలబడి సత్పురుషులైన పాండవులను, వారిని అనుసరించే వారిని అనేక రకాలుగా హింసించడం జరిగింది. ఈ ధర్మానికి హాని జరిగింది, ధర్మం నశించిపోతుంది. అబద్ధంగా జీవించే వాళ్ళు తక్కువయ్యి అధర్మ రీతిలో దుర్యోధనుడిని సమర్థిస్తూ అనేక మంది రాజులు, కొంతమంది దుర్యోధనుడికి భయపడి కొంతమంది రాజులు ఆయనకు లొంగిపోయారు. ధర్మపరులైన పాండవులను హింసించడం ప్రారంభించారు. వారిని చంపడానికి అనేక రీతుల ప్రయత్నించారు. ఇదంతా మనకు తెలుసు. శ్రీ మహావిష్ణువు ద్వాపరంలో శ్రీకృష్ణ పరమాత్మగా జన్మించి ధర్మ సంరక్షణ చేయడానికి మహాభారత యుద్ధం జరిపించాడు. అయితే ఇతరులు కొందరు ఇక్కడ మన వారిని అహింసో పరమధర్మ అనేటటువంటి సూత్రాన్ని ఆధారంగా చేసుకుని విమర్శించేవారు కూడా ఉన్నారు. అహింస అంటూ శ్రీకృష్ణుడు ఘోరమైన హింసకు పాల్పడ్డాడు, అనేక మందిని చంపించాడని అంటారు. అది తప్పు. ఎందుకంటే ధర్మహింస, ధర్మహింస అంటే దుర్మార్గులను శిక్షించడం ధర్మమే. మన భారతీయ శిక్షాస్మృతిలో రాజులు, చక్రవర్తులు కూడా అదే ఆచరించారు. తప్పు చేసిన వారిని శిక్షించడం ఎక్కువ తప్పు. అంటే నరహత్య, సాత్వికులను, స్త్రీలను, పిల్లలను హింసించిన వారికి మరణశిక్షలు కూడా విధించేవారు. ఇతరులను హత్య చేయడం ఇది కూడా మహాహింస. తమ స్వార్థానికి ఇతరుల్ని బలి చేయడం హింసే.
ఆలోచనల ద్వారా హింసించడం కూడా హింసే. మాటల ద్వారా వారిని నొప్పించి గాయపరచడం కూడా హింసే. హింసను ఆచరించే వారందరూ కూడా మనోమాలిన్యాలు కలిగిన వారు. అటువంటి వారు ఈ భూమిపై నివసిస్తే సన్మార్గులకు అనేక కష్ట నష్టాలు తప్పవు. అందుకే ధర్మబద్ధంగా హింసించడం దైవత్వం యొక్క లక్షణము అని మనం గ్రహించాలి. మనం అహింస అనుకుంటే తేలు, పాము ఇలాంటి కొన్ని క్రూర జంతువులు మన పైకి వస్తూ ఉంటే, మన ప్రాణానికి హాని కలిగిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోం కదా. ప్రాణరక్షణకై మనం కూడా వాటిని చంపడానికి ప్రయత్నిస్తాం. అదేవిధంగా మనల్ని చంపడానికి ఎవరైనా ప్రయత్నిస్తే మన ఆత్మరక్షణ కోసం వాళ్ళను తిరిగి హింసించడం తప్పు లేదు. ఇది ధర్మహింస అవుతుంది. అమ్మ, నీ అనుమానం తీరిందా అంటే, మంచి వారిని హింసించరాదు, చెడు స్వభావం పెంచుకోరాదు. ఇంత గొప్ప ధర్మసూత్రం భారతీయ హైందవ సనాతన ధర్మంలో తప్ప ఇంకెక్కడా కనపడదు. కనుక అహింస స్వభావాన్ని మీరు పూర్తిగా గ్రహించాలి. మనం పంచభూతాలను పంచ ప్రాణశక్తులుగా భావిస్తున్నాం. అంటే అవి మనకు ప్రాణప్రదాత. అందులో శబ్దం అనేది దైవస్వరూపం. శబ్దం వినే మనం నేర్చుకుంటాం. ఉపనిషత్తులు ఇవన్నీ కూడా వినబడి మన వారు గ్రంథస్థం చేశారు, వేదాలుగా విభజించారు. జ్ఞానం అనేది శబ్దం ద్వారా మాత్రమే గ్రహించగలం ఎక్కువగా. కనుక శబ్దం అనేటటువంటిది మనకు ప్రాణప్రదమై ఉంది. ఇక రెండవది వెలుగు, అంటే తేజస్సు. వెలుగు ఎప్పుడు రుజుమార్గంలో ప్రయాణిస్తుంది, అంటే అది వంకర టింకరగా పోదు. శబ్దం మాత్రం అన్ని వైపులా వ్యాపిస్తుంది. కనుక మానవులు మనసు ఎప్పుడు కూడా రుజుమార్గంలో, అంటే ధర్మ మార్గంలో ప్రయాణిస్తే అహింస అనే దాన్ని మనం ఆచరించిన వారం అవుతామని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అని సత్యనిష్ఠుడు శిష్యుల వంక చూశాడు. నాయన, మీరు గ్రహించిన అహింసలో ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నాయా అని అడిగాడు. అని దైవ ప్రార్థనకు ఉపక్రమించాడు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామవధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్.